అందుకే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును అన్న పదం రాయబడుతుంది బైబిల్లో. దేవుడు మాట్లాడే ప్రతి మాట వలన. అందుకే యేసుప్రభు గారితో మరి సాతాను ఇలా అంటది, ఇదిగో యేసయ్య నీవు ఉపవాసం చేసావు కదా 40 దినాలు, ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నీకు మరి భోజనం కావాలి కదా, ఆహారం కావాలి కదా, కడుపులో నీకు ఖాళీ ఉంది కదా, నువ్వు ఆకలితో అలమటిస్తున్నావు కదా, ఇదిగో ఆ రాళ్ళు ఉన్నాయే, ఆ రాళ్ళని నీకు శక్తి ఉంది కదా, నువ్వు దేవుడు కదా, ఆ రాళ్ళని రొట్టెలుగా చేసి తినే అని చెప్పింది. అప్పుడు ప్రభు అన్న మాట అంటాడు, ఏమంటాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు. ఇప్పుడు మనం దేవుడి మాట లేకపోతే ఏమైపోతామండి? నశించిపోతాం, జీవించం, నశించిపోతాం. అందుకే దేవుని వాక్యానికి మనం చెవినివ్వాలి, దేవుని వాక్యానికి మనం చెవినివ్వాలి. ఈరోజు మీరు దేవుని వాక్యానికి చెవినివ్వగలిగితే ఒక మంచి మాట మీకు తెలియజేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం, అందరూ తీయని బైబిలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామా? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అని అన్నాడు. ఈ పదం చాలా మనం ఆలోచించాలి. ఈ వచన భాగాన్ని మనం చాలా బాగా ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఒక్కొక్క వచన భాగాల్లోనూ దేవుని జ్ఞానం అనేది ఇమిడి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి? దేవుని జ్ఞానం అనేది వచన భాగాల్లో ఇమిడిపోయి ఉంటుంది. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్న ఆ భావం మనం ఈ వచన భాగాల్ని బాగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతలేదు, అర్థం కాదండి. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఎక్కడుంది పాతాళం? కింద ఉంది. కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకొనవలెనని. అదేంటి తప్పించుకోవడం ఏంటి? అదేమన్నా మనల్ని వెంటాడుతుందా? అంతే కదండి. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకున్నాను అంటే అర్థం ఏంటి? పోలీసులు తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. నేను దొంగల నుండి తప్పించుకున్నాను అని అంటే అర్థం ఏంటి? దొంగలు దారి కాచేశారు, ఆ దారిలో నేను ప్రయాణం చేయబోతున్నాను, ఇప్పుడు నా మీద వారు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు నన్ను పట్టుకుని నన్ను దోచుకోవడానికి వారు సిద్ధపడ్డారు, ఇప్పుడు వారి చేతిలో పడిపోకుండా నేను తప్పించుకుని పోయాను. అది తప్పించుకోవడం అంటే ఎవరైనా మనల్ని టార్గెట్ చేసి ఎవరైనా మనల్ని దోచుకోవాలని కానీ, పాడు చేయాలని కానీ, లేదా శిక్షించాలని కానీ మనల్ని వెంబడిస్తున్నప్పుడు మనం వారి నుంచి తప్పించుకోవడం అదొక పదం బాగుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని అంటే అర్థం ఏంటి? పాతాళం కూడా పోలీసు వాళ్ళకి మనం తరుముతుంది అనుకున్నారా? ఆలోచన చేయండి ఒకసారి. పాతాళం కూడా పోలీసు వాళ్ళకి మనం తరుముతుందా? అలాగే పాతాళం దొంగల్లాగా మనల్ని ఏమైనా దోచుకోవాలని చూస్తుందా? వినండి మీరు జాగ్రత్తగా. దొంగల్లాగా మనల్ని ఏమైనా పాతాళం దోచుకోవాలని చూస్తుందా? ఒక పోలీసు వాళ్ళలాగా మనల్ని శిక్షకు గురి చేయాలని ఆలోచన చేస్తుందా? ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడానికే, లేకపోతే మనల్ని నశింపచేయాలని, మన మీద పగ తీర్చుకోవాలని ఎవరైనా మనల్ని ఎలాగైతే వెంబడిస్తారో, ఎలాగైతే మనల్ని పాడు చేయాలని, మన ఇబ్బంది పెట్టాలని, మనల్ని ఇబ్బందులకు గురి చేయాలని ఎలాగైతే మనల్ని వెంబడిస్తున్నారో, అలాగే పాతాళం కూడా నీ వెనకే తిరుగుతుందని అర్థం. దాని అర్థం పాతాళం కూడా మన వెనకే తిరుగుతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే కిందనున్న పాతాళము నిన్ను మృంగేయాలని అపరిమితంగా తన నోరు తెరుచుకుంది అని అంటాడు. అపరిమితం అంటే అర్థం ఏంటి? అపరిమితంగా ఏం చేస్తుందంటే నిన్ను మింగేయాలని, నన్ను మింగేయాలని పాతాళం ఎప్పుడు దొరుకుతావా అని నోరు అలా తెరిచిపోతుందండి నీకోసం. మరి ఇంకొక మాట, నోరు తెరవడం వేరు, అపరిమితంగా తెరవడం వేరు. ఇప్పుడు మనం చాక్లెట్ పట్టుకొచ్చి తినరబ్బాయి నోట్లో పెడతాం అనుకో, ఎలా నోరు తెరుస్తారండి? కొద్దిగా ఎలా తెరుస్తారు కదా. లడ్డు పట్టుకొచ్చారనుకోండి, అప్పుడు నోరు తెరిచే విధానం వేరు.
ఆ? మీరు ఆగిలించకండి ఇప్పుడు పొరపాట్లు. తర్వాత బాగా తల్లి ఒక్కొక్కసారి ముద్దలు పెడుతుంది తొందరగా తినడానికి. ఒక్కసారి ఎంత ముద్ద పెడుతుంది, మా చిన్నమ్మ ఉంటుంది ఇంత ముద్దలు పెడుతుంది. అప్పుడు ఎలా నోరు ఒక మెతుకు కింద రాకూడదు. అప్పుడు ఎలా తీరుతాడు నోరు అసలు ఎంత సాగుతాదో అంత తెరిచి తింటాడు అపరిమితంగా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒకవేళ ఈ ముద్దలో ఉన్న మెతుకులు రాలిపోతాయని, ఆ మెతుకులు కూడా నువ్వు అందిపుచ్చుకోవాలని ఎలాగైతే అపరిమితంగా తెరుచుకుంటావు నోరు, చాక్లెట్ తెరుచుకున్నంత కాదు ఎక్కువ తెరుచుకుంటామే, అలాగా పాతాళం కూడా పడతలే నేను తెరుచుకోలేదంటే నీకోసం ఎక్కడ మిస్ అయిపోతావా అని. అర్థమవుతుందండి? నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావని, నువ్వు ఎక్కడ ఎలా మిస్ అయిపోతావు అని భయంతో అసలు నువ్వు మిస్ అయిపోకూడదని పెద్దగా తెరిచి చూస్తుందంట పాతాళం అపరిమితంగా. అప్పుడు ఆలోచించండి, ఎంత అపరిమితంగా నోరు తెరుచుకున్న పాతాళం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? మనం ఎలా తప్పించుకోగలం? ఇక్కడ చెప్తున్నాడు అదే మనకి. ఎలాగ మంచి మాట ఏంటంటే, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఎక్కడ నడవాలి? ఇప్పుడు ట్రాక్టర్లు ఉంటాయి. ట్రాక్టర్ల మీద లోడ్ చేయడానికి, ధాన్యం లోడ్ చేయడానికి ఒక బల్ల వేస్తారు చూసారా, బల్ల. ఆ బల్ల మీద చాలా జాగ్రత్తగా నడవాలి. ఆ బల్ల పెద్ద మనం మెట్లు లేనంత 3 అడుగులు 2.5 అడుగులు వెడల్పు ఉండదండి. అడుగు తీసి అడుగు మార్చుకునే అంతే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం సరిగా నడవలేదో దాని మీద జారిపోయే అవకాశం ఉంటుంది. మనం ఈ లోకంలో మనం ఏ మార్గంలో గుండా మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనం ప్రయాణం చేస్తుంటే మనం ఖచ్చితంగా కాలు జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి, ఏ మార్గంలో నడుచుకోవాలి మనం అని అంటే చెప్తున్నాడు, నీవు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోవాలి. పరమునకు పోవు జీవ మార్గమున. బుద్ధిమంతుడైతే కింద చెప్తున్నాడు, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. జీవ మార్గమున అంటే పాతాళం అనేది చాలా భయంకరమైంది, అది గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి కూడా పాతాళానికి నరకానికి వెళ్ళకూడదని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. పర్వాలేదు, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారులే, వారికి నాకు సంబంధం లేదు, వచ్చిన వాళ్ళు వస్తారు, రానాలు రారు అని అనుకుంటే యేసయ్య సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రానవసరం లేదు. మనం ఈరోజు క్రిస్మస్లు చేస్తాం, ప్రభు సన్నిధిలో మనం దేవుడిని ఘనంగా ఆరాధన చేయడానికి సిద్ధపడతాం. ఎందుకు ఈ క్రిస్మస్? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మర్చిపోకూడదు. యేసుక్రీస్తు యొక్క జన్మ పరమార్థం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే యేసయ్య వచ్చాడని చెప్పేసి తార వెలిసిందని పాట పాడతాం, యేసయ్య వచ్చింది చొక్క పుట్టిందని పాట పాడతాం, పాటలు చక్కగా పాడతాం, డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు, నాటికలు వేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆడంబరంగా ఆర్భాటాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను వచ్చింది చొక్క వెలిసిందని పాట పాడడానికే కాదు, తార వెలిసిందని పాట పాడడానికే కాదు, నువ్వు పెద్ద స్టేజ్ వేసుకుని డ్యాన్స్ వేయడానికి కాదు, నువ్వు ఏదేదో కార్యక్రమాలు చేయడానికి, కేకులు కట్ చేసుకోవడానికి, నువ్వు ఆనందంగా ఆహ్లాదకరంగా బతకడానికి నేను రాలేదు ఈ లోకానికి. మీరు అర్థం చేసుకోండి, ఒక సందర్భం చెప్తాను. ప్రపంచంలో డిసెంబర్ నెలలో జరిగేంత వ్యాపారం ఏ నెలలో కూడా జరగదంటండి. ఏంటి కారణం అనుకున్నారు? యేసయ్య పుట్టాడు, బట్టలు కొనాలి, బట్టల వ్యాపారం బాగా జరుగుతుంది. ఏమండి, అంతే కదండి. మంచి మన యొక్క స్టేటస్ చూపించుకోవాలి, బంగారం కొనేవాళ్ళు ఉంటారు కదండి. ఇంకా ఇంట్లో వస్తువులు కొనేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా యేసయ్య పుట్టాడు, మనం పెయింట్ వేయాల్సిందే. దేనికి? యేసయ్య పుడతాం ఏంటి, నువ్వు పెయింట్ వేయడం ఏంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పెయింట్ షాప్కి వెళ్ళాలి. ఎంత బిల్లు? ఎంత? 25,000 30,000 తక్కువ లేదు. యేసయ్య పుట్టాడు, మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం మంచి వంటలు వండుకోవాలి. దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్ళాలి, మటన్ షాప్కి వెళ్ళాలి. యేసయ్య పుట్టాడు, మనం ఏం చేయాలి? మొత్తం లైటింగ్ పెట్టాలి. ఇప్పుడు లైటింగ్ కూడా బాగుపడాలి. చూసారా? కేకులు, అబ్బా ఎన్ని విస్తారమైన కేకులు, పెద్ద కేకులు. మా ఊర్లో క్రిస్మస్లకి ఇట్లకి 100 కేజీలు కేక్ కోతారు, తెలుసండి మీకు? మీ ఊర్లో మీరు నేర్పరిగిన ఎవరికన్నా పొరపాటున 100 కేజీలు కేక్ కోతారండి. ఏంటక్క
చెప్పండి పర్లేదు. 100 కేజీలు కేక్ అండి. కేక్ కట్టుకొచ్చి ఎలా అవుతారు తెలుసా? కేక్ కట్టుకొచ్చేవాడు హ్యాపీ క్రిస్మస్. మరి ఏం చేయాలి? హ్యాపీలో తాగాలి కదా. తాగేసి ఆడు ఇలా ఊగుతాడు, కేక్ మీద అడిపోతాడు, పాస్టర్గా పడిపోతాడు తెలీదు. కేక్ మీద అడిపోతాడు, పాస్టర్గా పడిపోతాడు. ఆడు తాగిన సుళ్ళంతా కేక్ మీద ఉంటుంది. నిజమండి ఇదంతా. 10 మంది కలిసి ఊగిపోయి తాగి ఆడి చీముడుందో శీతాకాలం కదా మరి ఇది క్రిస్మస్ అంటే. ఆడికి ఏముందో ఏం పోయే కాలం ఉందో మొత్తం వరస్ట్ తీసుకొస్తాడు. కేకులు బాగుపడ్డారు. వ్యాపారం అండి. చివరికి ఏం చెప్పమంటారా? ఎలా చేయకరా. చివరికి ఏం చెప్పమంటారా? ప్రపంచంలో ఏ రోజుల్లో కూడా అమ్ముడవని మందు డిసెంబర్ మాసంలో చివరి వారంలో అమ్ముడవుతుంది అంటారు. అందరూ తాగొచ్చులే క్రిస్మస్కే. అందరూ తాగొచ్చులే. బాధపడతారేమో అన్నదమ్ములు కదా. ఆలోచన చేయండి. కోట్లలో వ్యాపారాలండి. కొన్ని గ్యాలన్ల మద్యం అమ్ముడైపోతుందంట. కొన్ని గ్యాలన్లో వ్యాపారాలు. ఎవడు బాగుపడ్డాడంటే కేకులు తయారు చేసుకున్నాడు బాగుపడ్డాడు బెంగళూరు నుంచి వచ్చి. మద్యం అమ్ముకున్నాడు బాగుపడ్డాడు క్రిస్మస్ పేరు చెప్పి. బట్టలు అమ్ముకున్నాడు బాగుపడ్డాడు క్రిస్మస్ పేరు చెప్పి. ఏమండి బంగారం అమ్ముకున్నాడు బాగుపడ్డాడు క్రిస్మస్ పేరు చెప్పి. వంటలు చేసేవాడికి ఖాళీ లేదు క్రిస్మస్ పేరు చెప్పి. చికెన్ మటన్ వాడికి ఖాళీ లేదు, వాడికి వ్యాపారం బాగుంది క్రిస్మస్ పేరు చెప్పి. పెయింట్ షాప్ వాడికి బాగుంది, కరెంట్ పని చేసుకోవడానికి వైరింగ్ వాడికి బాగుంది, లైటింగ్ వాడికి బాగుంది. మన బతికే బాగాలేదు. ఈ క్రిస్మస్లో ఎలాగ ఉంటుంది, మళ్ళీ క్రిస్మస్లో ఎలాగే ఉంటుంది. మళ్ళీ మన జీవితం ఏమీ మారదు. యేసయ్య వచ్చింది నువ్వు పండగ చేసుకోవడానికే కాదు, నీ బ్రతుకును మార్చుకోవడానికి. మన బ్రతుకును మార్చుకుంటామని, మనం నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చాడు. మార్గం వేసాడండి ఆయన. మార్గం. యాకోబు గారు ఒక రాత్రి 14 వెళ్ళడానికి బయలుదేరి ఒక అరణ్యంలో పడుకుంటాడు. తెలుసు కదా మీకు, ఆది కాండంలో ఉంటుంది. పడుకుంటే రాత్రి ఒక రాయిని తీసుకుని తలగడగ వేసుకుని పడుకున్నాడంట. పడుకుంటే రాత్రి కల వచ్చింది. కల ఎలా వచ్చిందంటే, ఇదిగో భూమికి ఆకాశానికి నిచ్చునుందంట. భూమికి ఆకాశాన్ని నిచ్చునుందంట. అక్కడి నుంచి దేవదూతలు ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. అప్పుడు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా? పరలోకపు గవిని ఇదే అని అంటాడు. ఏంటి నిచ్చిన? ఆకాశానికి భూమికి వేయబడి నిచ్చినేంటి? ఈ నిచ్చిన ఎవరో కాదు, యేసయ్య. ఆయన రాబోతున్నాడో పరలోకానికి ఈ లోకం నుంచి మార్గమైపోతున్నాడు, నిచ్చెనైపోతున్నాడని ఒక సూచన చూపించాడండి ప్రభు ఆ కాలంలో. యేసయ్య రాబోతున్నాడో ఇక ఈ లోకానికి పరలోకానికి ఒక మార్గం అయిపోతున్నాడు. మార్గం. ఎందుకు మార్గం? మనుషులకి మార్గం తెలీదు. దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో మనుషులకి తెలీదు. మనుషులు వారు తమ మార్గాల గుండా వారి జీవితాలు నడిపించుకుంటూ వారు ఏమైపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు, జారిపోతున్న మనుషుల్ని పరమునకు చేర్చడానికి, మార్గం తెలియని మనుషుల్ని మార్గంలో నడిపించడానికి యేసయ్య ఇచ్చాడు పరలోకం నుంచి. ఒక మార్గం వేశాడు. మార్గం. అందుకే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే ఇంకెవరో లేరు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ఎంత మంచి మాట అండి. అంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం. చాలామంది అనుకుంటారు, ఏమండి ఏ నది అయినా సరే సముద్రంలో కలవాల్సిందే కదండి, ఏ మతమైనా సరే దేవుని దగ్గరికి వెళ్తుందండి అంటారు. ఏం కాదండి, అది అలా చెప్పలేదు ప్రభు మనకి. ఏది కాదు, నేనును మార్గమునే అని అనలేదండి ప్రభు అక్కడ. నేనే మార్గము అంటే అర్థం ఏంటి? ప్రభు మాత్రమే పరలోకానికి మార్గం. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ప్రభు అంటే, మనం జారిపోకూడదని, మనం పరలోకానికి వెళ్ళాలని, మనల్ని పరమునకు చేర్చాలని, ఆ మార్గంలో మనల్ని నడిపించాలని ప్రభు ఆ ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేసాడు. పిలుపులు రాసిన పత్రిక 2:9 ఉంటుంది. ఏమంటే ఆయన దేవునితో సమానముగా ఉండే గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుష్యులుగా మన చూడండి ఒకసారి మంచి మాట, మనుషుల స్వరూపం, మానవ స్వరూపమా, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకొనేనంట. చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 7వ వచనం.
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. పై ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుడిని విడిచిపెట్టి రావాలంటే ఎవరిని వస్తారండి? ఒక మహానుభావురాలంట, ఒక ఆమంట పరలోకం వెళ్ళిపోయిందంట. ఈ మధ్యకాలంలో సాక్ష్యం టీవీలో వస్తుందా, మరి యూట్యూబ్లో ఎక్కువ వినపడుతుంది, మరి మీరు ఒకసారి గమనించండి. ఒక ఆమంట పరలోకం వెళ్ళిందంట. పరలోకం వెళ్తే ప్రభు అంటే తీసుకెళ్ళంట, అమ్మ పరలోకంలో ఇదిగో ఇలా ఉందో భాగం, ఇదిగో రోడ్లు, ఇదిగో బంగారం, ఇదంతా ఇదని చూపించాడంట. చూపించిన తర్వాత అంట సరే ప్రభు మరి వెళ్తా అందంట. వచ్చేసిందంట భూమి మీదకి. పరలోకం వెళ్ళి ఎవరైనా భూమికి వస్తారండి? అసలు పిచ్చ కాకపోతే ఇప్పుడు మలేషియాలో ఉన్న వాళ్ళకి, లేదా బెహ్రాన్లో ఉన్న వాళ్ళకి, మన సహోదరులు ఉన్నారు కదా, వీళ్ళకి యెరూషలేం అదే కదా ఇప్పుడు వెళ్తున్న ట్రెండ్, అదే కదా. ఇజ్రాయేల్ దేశం వెళ్ళే అవకాశం వచ్చింది అనుకోండి, మళ్ళీ మలేషియా వెళ్తారండి. ఎందుకు వెళ్తారండి? పాపిష్టి లోకంలో ఉండి ప్రభువు దగ్గరికి వెళ్ళాలని మనం ఇక్కడ ప్రయాసపడుతుంటే, మనం ప్రభు దగ్గరికి వెళ్దామనే అనేక మంది భక్తులు కూడా ప్రభువుని ఎప్పుడు చూద్దామా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్దామని వాళ్ళు అన్నారు కదా. నేను బ్రతుకుడే క్రీస్తే చావు అయితే లాభం, నేను చచ్చిపోయి నేను వెడలిపోయి నా క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఎంతో ఆశ ఉంది, కానీ నేను బతకాలా చావాలో అర్థం కావట్లేదని చెప్తారు పౌలు గారు. ఏం చేయను, ఇరుకుని పడిపోయింది. నేను ఇక్కడ ఉండడమేమో నా పనికి ఫలసాధకమై ఉంది, నాకేమో ఉండాలని లేదు, నేనేమో వెళ్ళిపోవాలని ఉంది, ఎలాగిప్పుడు అని వెళ్ళిపోవాలని ఆశపడుతుంటేనంట ప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చేసిందంటే ఏం చెప్పాలండి? ఇంకా ఎవరిని వస్తారండి అలాగా? ఆ అవకాశం దొరికితే అయ్యి బాబు మళ్ళీ భూలోకం వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతే మళ్ళీ ఈ ప్రదేశాన్ని నేను రాగలనా అని చెప్పేసి ప్రభు నేను ఇక్కడ ఉండిపోతానులే ప్రభు అని అనాలి. కానీ నేను వెళ్తాను ప్రభు బాయ్ అని చెప్పి వచ్చేసిందండి. ఏం చెప్పాలండి ఇంకా? చూసారా, మనల్ని ఆయన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అదండి. అదే దేవునితో పరలోకంలో ఉండడం అసలు విడిచిపెట్టకూడదు. మనకు కలకదండి అది, మన జీవితం కలకదండి అది. ఎంతమంది భక్తులు తమ జీవితాలని త్యాగం చేసేసారండి. పెళ్లి చేసుకోకుండా, సంసారాలు లేకుండా, ఒక ఆస్తిపాస్తులు లేకుండా, ఒక ఇల్లు లేకుండా, వారు ఏది కూడా ఆశించకుండా ఈ లోకంలో ఎంతో పరిచయం చేసిన మహానుభావులు ఉన్నారు కదండి ఈ లోకంలో. వారంతా ఎందుకోసం చేశారు తెలుసండి? మేము దేవునితో ఉండాలి, మేము వెళ్ళిపోవాలి, మేము దేవునితో ఉండాలి, అదే వారి కోరిక. దేవునితో ఉండడం అనేది అసలు విడిచిపెట్టకూడని భాగ్యం. అది భాగ్యం గొప్ప ఘనతది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, దేవునితో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. నీకోసం నా కోసం ప్రభు ఈ లోకానికే వచ్చేసాడు. ఎందుకంటే ఆయన రాకపోతే మనం పరలోకం వెళ్ళలేం, మన వల్ల అవదండి. ధర్మశాస్త్రం బట్టి నీతిమంతునిగా ఏ మనుషుడు తీర్చబట్టలేదని చెప్పాడు కదా. ధర్మశాస్త్రం ఏ మనిషిని నీతిమంతునిగా చేయట్లేదు. మరి నీతిమంతునిగా తీర్చలేకపోతుంటే మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనుషులు పరలోకం ఎలా వెళ్ళిపోతారో? వెళ్ళలేరు. ఇగో మనుషులు ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికే ప్రభు దేవునితో సమానంగా ఉండే సమాన కేడరండి అయింది. ఏమాత్రం తక్కువ కాదండి దేవునితోటి. యేసయ్య తండ్రి కుమారుడు ఏకత్వం, దేంట్లోనే ఏకత్వం, సమానత్వం. ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి మన కోసం భూలోకానికి వచ్చేసాడు ఆయన. ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే ఆయన చెప్తాడు, ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేను. ఎవరు పాపులు అంటే అక్కడెక్కడో ఉన్నారనుకుంటున్నారా? మనమే. మన క్రియల ద్వారా, మన నడతల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన చేష్టల ద్వారా, మనం చేసిన ఎన్నో పాపకార్యాల ద్వారా మనం పాపులైపోయాం. ఈ పాపిష్టి మనుషులు దేవుని చూసి అవకాశం లేకుండా పోయింది అంటాడు. ఇంకో మీ పాపములే, మీ దోషములే నీకు నాకు అడ్డుగోడ అన్నాడు యెషయా గ్రంథంలో. మీ పాపములే నీకు నాకు అడ్డుగోడ, మీ దోషంలో మీకు నాకు అడ్డుగోడగా నిలిచాయి అని చెప్తాడు. అంటే పాపం చేసిన మనిషి దేవుణ్ణి చూడలేడు. హెబ్రీయుల రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే ఇదిగో పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకపోతే ఎవడో ప్రభువుని కనీసం కళ్ళుతో చూడలేడని ప్రభువుని. పరిశుద్ధత లేనివారు మనం ఎవరం? మరి ఇప్పుడు పాపులు. మనం ఎవరమంటే పాపులు, పాపాత్ములమైన మన కోసం ప్రభువు దగ్గరికి చేర్చాలని ఆ నీతిమంతుడైన ఆ ప్రభువు ఏమైపోయాడంటే
పాపి అయిపోయాడు, శాపం పొందిన వానిగా మార్చబడ్డాడు. సిలువలో ఎవరిని వేలాడదీస్తారో తెలుసండి? శాపగ్రస్తుడు సిలువ మీద వేలాడదీయాలి. ఆ శాపగ్రస్తుని సిలువ మీద వేలాడదీయాలి. ఏసైని వేలాడదీస్తున్నారు. ఎందుకంటే ఆయన మన కోసం శాపమైపోయాడు, ఆయన మన కోసం శాపమైపోయాడు, ఆయన మన కోసం పాపమైపోయాడు, ఆయన మన కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. నమ్ముతారా? హ్యాపీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెప్పుకున్నాం అంతే. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఎన్ని బాధలు పడ్డాడు ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఆయన ఎందుకు రావాలి, మన కోసం ఎందుకంత శిక్ష అనుభవించాలి? హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెప్పుకున్నామని ఇప్పుడు రోజు మనం. మా ఊర్లో పాట పాడుతున్నారు తెల్లరగట్ల. ఏం పాట చెప్పమంటారా? ఏసైకి జోలపాట ఆడుతున్నారు. ఏసైకి జోలపాట తెలుసా మీకు ఆ పాట? లాలీ 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 లాలీ. నాకు రాదు, అట్లా రావట్లేదు. రోజు అన్నారు పాట మర్చిపోయి, నాకు రాదు కదా మరి, అందుకే అది లాలి లాలమ్మ లాలమ్మ లాలి అని పాడుతున్నాడు పాస్టర్ గారు. బాలయేసుడి కంటే లాలి అని పాటలు పాడుతున్నారండి. ఏసైకి యేసుప్రభుని అంట పడుకోబెడతారండి వీళ్ళు మందిరంలో. ఏం చెప్పాలండి వాళ్ళకి? నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళాలని ప్రభు శిక్ష పొందితే ఆ ప్రభువుని తీసుకొచ్చి మందిరంలో పడుకో ప్రభా, నీకు లాలిపాట పాడతాను ప్రభా. వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉందండి పాడేవాళ్ళకి? మీరు ఆలోచించేయండి. అసలు తెలివి ఉందండి? తెలివి ఉందా? యేసుప్రభు వయసు ఎంత చెప్పమంటారు ఈ రోజుకి ఆయన వయసు ఎంత చెప్పమంటారా? 2000 సంవత్సరాలు ఆయన వయసు. నీ వయసు 60, 30, 40 ఉండొచ్చు కదండి మన ఇక్కడ ఉన్న వయసు. యేసుప్రభు వయసు ఎంత చెప్పమంటారా? 2024 వయసు అయింది. 2024 వయసున్న ఆయనకి జోలపాట పాడుతున్నామంటే నిన్నేం చేయాలి చెప్పు? అసలు నిన్నేం చేయాలి? అంత ఊరుకోండి, వేసేదాకా ఊరుకోండి. మీ పిల్లలు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు దాటి 15, 20 సంవత్సరాలు దాటి ఉన్నారు కదా, ఒక 20 సంవత్సరాల పిల్లడి దగ్గరికి వెళ్ళి లాలి అమ్మ లాలి అమ్మ లాలి అని పాడండి. చెప్తాను కాసేపు, నాకు మీకు అందరికి చెప్తాను ఈ మాట. నా మాటేనండి. కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తుంటే ఒక ఎదిగిన వారికి మనం జోలపాట పాడుతుంటే పాడించుకుంటారండి ఎవరైనా? పాడించుకోరు. ఎందుకు పాడించుకోరంటే నేను చిన్నపిల్లని కాదమ్మా, నాకు జోలపాట పాడుతున్నావు అంటాడు బిడ్డ. పిల్ల అంటది, అమ్మ ఇప్పుడు జోలపాట పాడుతున్నావు ఏంటమ్మా ఎటకారంగా అని అంటది, అంతే కదా? అలాగా యేసయ్యకి జోలపాట పాడితే ఇలాగే ఉంటుందండి. ఆలోచించేయండి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది నీ చేత జోలపాటలు పాడించుకోవడానికి కాదు. మన చేత ఆయన ఏదో ఆడంబరాలు చేయించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. యేసయ్య కోసం నువ్వు పశువులు పాకేస్తావని ఆయన నీ కోసం రాలేదు. యేసయ్య నీ కోసం ఈ లోకానికి నువ్వేదేదో ఘనకార్యాలు చేస్తావో, నువ్వేదో డ్యాన్సులు వేస్తావో, నువ్వు స్కిట్లు వేస్తావో, లేకపోతే ఇంకోటి చేస్తావు నీ లోకానికే రాలేదు. ఒకటే కారణం, ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి చెప్పమంటారా? నిన్ను ఈ లోకం నుంచి పరలోకం తీసుకెళ్ళి. ఇది ఒకటే కారణం. ఆలోచించేయండి. ఇప్పుడు నేను చెప్పినది మీరు బాధపడకండి. ఒకవేళ మీకు యేసుప్రభు మీద మీకు అపారమైన ప్రేమ ఉంటే, మీకు ఎక్కువ ప్రేమ ఉంటే యేసుప్రభు మార్గంలో నడవండి. అంతకంటే దేవుడు ఎక్కువ కోరుకోడండి. నువ్వు పండగ చేయాలని ఆయన కోరుకోలేదు. ఎక్కడైనా నాకు పండగ చేయని చెప్పాడు దేవుడు? ఎక్కడ చెప్పలేదు. నువ్వు పెద్ద కేక్ పట్టుకురని చెప్పాడు దేవుడు ఏమైనా? నువ్వు బంగారం ఇయ్యి, నాకు వెండి ఇయ్యి, వజ్రాలు ఇయ్యి, అట్టిపోలు గెల అని చెప్పాడు మనకేమైనా? చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడు మనకి? నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మన్నాడు. ఇస్తావునా? నువ్వు ఇస్తావా హృదయం? నీ హృదయాన్ని ఇవ్వగలవా ప్రభుకి? నీ హృదయం ఇవ్వగానే ఏమిస్తావు? అది యాపిల్ పళ్ళు, 2 అట్టిపళ్ళు గెలలో అయ్యి ఎవరికి కావాలండి? ప్రభుకి అవి అక్కర్లేదు. ప్రభుకి ఏం కావాలి? నీ హృదయం కావాలి. నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని కోరుకున్నాడు. నీ హృదయమైనా ఒకవేళ నీ హృదయం ఇస్తే ఆ హృదయాన్ని ఆయన దాచుకుంటాడేంటి? నీ హృదయంలో ఉన్న పాప పంకిలత్వాన్ని అంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ నీకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయం కలిగి నువ్వు ప్రభువుని చూడలేవు. అది చెప్పాడు, ఎవడో కూడా పవిత్రత లేకుండా ప్రభువుని చూడదు. పవిత్రత ఎక్కడ ఉంటుందంటే శరీరంలో కాదు, హృదయం చెడిపోయిన దాన్ని బట్టే మనం అవయవాలు చెడిపోతున్నాయి.
హృదయం చెడిన దాన్ని బట్టే మన పాపకార్యాలు చేస్తున్నాం. కాబట్టి ఏది బాగుపడాలంటే హృదయమే బాగుపడాలి. ఇప్పుడు హృదయం బాగుపడితే మనిషికి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ అనేది తొలగిపోద్ది. ఈ హృదయం బాగుపడితే దేవుణ్ణి స్పష్టంగా చూడగలం. దేవుణ్ణి మన నేత్రాలతో లేకపోతే మన ఆత్మీయ నేత్రాలతో ఆయన దర్శించగలం. ఆయన ఉనికిని తెలుసుకోగలం. అందుకే ఈరోజుకి మనకి దేవుని వాక్యం తెలియకపోవడానికే, ఈరోజుకి మనం దేవుడిని సరిగా పరిపూర్ణంగా వెంబడించకపోవడానికే ఏంటి కారణం అంటే మన హృదయంలో ఏముంది? దోపు ఉంది. మన హృదయంలో ఏముంది? కల్మషం ఉంది. మన హృదయంలో పాపం ఉంది. మన హృదయంలో పాపం ఉంటే ప్రభు ఆ హృదయాన్ని ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడా? ఆలోచన చేయండి. పాపమున్న హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడా? లక్ష్య పెట్టడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయగలుగుతుంటే దేవుడు చెబుతున్న మాట సామెతల గ్రంథం 15:24 కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఒక మాట నేను కొద్దిగా ఒక 10 నిమిషాలు జ్ఞాపం చేసి ముగిస్తాను. ఏమండి? నరకం మనం ఇప్పటివరకు భయపడేది దాని గురించే, మనం భయపెట్టేది కూడా దాన్ని చూపించే. గత మన ప్రసంగంలో కూడా మనం తిరిగి వెళ్ళిపోవాలని ఆలోచన చేసాం. తిరిగి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. వచ్చిన చోటికి వెళ్ళకపోతే ఆహ్వానం లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలి. సరే, బాగానే ఉంది. ఇంతకీ నరకం అనేది నిజంగా ఉందంటారా? నరకం అనేది నిజంగా ఉందా? ఈ 3 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. నరకం అనేది నిజంగా ఉందా? ఒకటి, నరకం అనేది ఉండడానికి ఆధారం ఏంటి? అది ఆయన నమ్మాడు. నరకం ఉందని అందరు నమ్ముతారా? నమ్మరు. అందుకే మనకి ఈ పాఠం. నరకం ఉందని కొంతమంది మనం నమ్ముతున్నాం. సహోదరి నమ్ముతున్నాడు. మీలో కొంతమంది నమ్ముతారు. కొంతమందికి అనుమానం ఏంటంటే అసలు నరకం ఉందా? నరకం అంటే ఏంటి ఇంతకే అని అంటే మండు గుండము అంటాడు. ఏంటది? మండే గుండము. ఈ మండే గుండము దీని గురించి అన్ని మత గ్రంథాల్లో, ఇంచుమించుగా అన్ని మత గ్రంథాల్లో నరక ప్రస్తావన అనేది ఉంది. అయితే ఇది నిజమా కాదా? 3 విషయాలు మీ ముందు పెడతాను చూడండి. మనకి సహజంగా కలిగే 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పి నేను ముగిస్తాను. ఒకటే, నరక ప్రస్తావన అన్ని మతాల్లో ఉన్నదే, అయితే ఇది నిజంగా ఉందా? నరకం అన్ని మతాల్లో అంటే ఉదాహరణకి హిందూ మత గ్రంథాల్లో వారి విశ్వాసాల్లో, అలాగే ముస్లింల విశ్వాసాల్లో నరకం ఉంది. మన విశ్వాసంలో కూడా నరకం ఉంది. ఇప్పుడు ఇది నిజంగా ఉందా? 2, నరకం వెళ్ళిపోతే తిరిగి రావడం లేదు కదండి. యుగములు అక్కడే ఉండాలి. అయితే యుగములు శిక్ష అంటే అంతకాలం శిక్ష ఉంటుందా? 2వ ప్రశ్న. ఒకటే, నిజంగా ఉందా? ఉంటే నరకములో అంతకాలం శిక్ష ఉంటుందా? 3వది, ఒకవేళ శిక్ష ఉంటే అగ్నిలో అంతకాలం నాశనం కాకుండా మన దేహం ఉంటుందా? ఉదాహరణకి పొయ్యిలో పొల్లటికి లేసాం. ఒకవేళ నరకం పొయ్యే అనుకోండి, కాసేపు పొయ్యిలో పొల్లటికి లేసాం. ఎంతసేపు ఉంటుంది? ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపు ఉంటుంది. ఉంటే తర్వాత అది ఉండదు, బూడిదైపోద్ది. ఇప్పుడు అంతకాలం ఉంటుందా నరకం? లేకపోతే కొద్ది కాలం తర్వాత జైలుకి వెళ్ళి 14 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు వచ్చేసినట్టుగా మనం కూడా వచ్చేయగలమా? ఈ 3 ప్రశ్నలు. ఒకటే, బైబిల్లోంచే సాక్ష్యాలు చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి ప్రశ్న ఏంటంటే నరకం నిజంగా ఉందా? మొదటి ప్రశ్న. దీనికి సమాధానంగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ. ఏముంది అక్కడ? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చెను. అగ్నిగుండాలో ఆనాటి రాజులు తప్పు చేసిన వారిని శిక్షించడానికే భూమి మీద వాడారు. అవునండి, భూమి మీద వాడారు. భూమి మీద ఉన్న వాటిని మనకి చూపించి, భూమి మీద ఎందుకు చూపించాడు? మనకు చెప్పాను మొన్న. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడంటే నీకు ఒక పాఠాన్ని నేర్పించడానికే. ఆయన కావాలంటే మనకులాగా ఈ లైట్ లాగా దేవుడు సూర్యుడిని పెట్టగలడు, సాయంకాలం ఆపేయగలడు.
ఫ్యాన్ రెగ్యులేటర్ని తగ్గించినట్టుగా, ఏమంటే ఆటోమేటిక్గా ఉదయం తక్కువ ఉండి మధ్యాహ్నం ఎక్కువ ఉండి సాయంకాలం తక్కువ అయిపోయేలాగా వెలుగును కూడా ఆయన చేయగలడు. నీకే ఎంత టెక్నాలజీ ఉంటే ఆయనకి ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది. మనం చెప్పాను కదా, మనం మంట పెట్టి నీళ్ళని వేడి చేస్తాం, దేవుడైతే పైన పెట్టి మంటనే వేడి చేస్తాడు. నువ్వు నీళ్లు ఆవిరి కింద మంట పెడితే వస్తుంది, ఆయన పైనే మంట పెట్టి నీళ్ళు ఆవిరిని పైకి లాక్కుంటాడు. నువ్వు మహా ట్యాంకర్లో నీళ్ళు మోసుకెళ్తావు, ఆయన మేఘాల్లో నీళ్ళని మోసుకెళ్తాడు. ఆయన టెక్నాలజీ వేరు, ఆయన ఏమైనా చేయగలడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే, ఇప్పుడు మన కళ్ళ ముందు చూపించిన కొన్ని సందర్భాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే లేని వాటిని కూడా నమ్మాలని మనల్ని చూపిస్తున్నాడు. అందుకే ఒక మాట అంటది ఏంటంటే, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, ఉన్నవనుటకు రుజువులు. ఇక్కడ బైబిల్లో చెప్తున్నాడు ఏంటంటే, ఇగో షడ్రకు మేషకు అబేద్నెగోల సందర్భంలో రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేశాడంట, ఒక బంగారు ప్రతిమను పెట్టాడంట. ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేయమన్నాడంట. మొత్తం అధిపతులందరినీ, సంస్థాన అధిపతులందరినీ పిలిచాడంట, ప్రజలందరినీ పిలిచాడంట, దూరాయన మైదానంలో నిలబెట్టాడంట. నిలబెట్టి ఇగో మీకు సంగీతం వినిపిస్తాను, సంగీతం వినిపించినప్పుడు మీరేం చేయాలి, మీరు మోకరించి సాష్టాంగపడి నేను నిలబెట్టిన నా దేవతకే నమస్కారం చెయ్యాలి అని అన్నాడంట. అర్థమవుతుందా అని అన్నాడంట. అని అనగానే రాజుగారు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన సంగీతం వినిపించాడు. వినిపిస్తున్న సమయంలో ఏం చేశారంటే ప్రజలందరూ సాష్టాంగపడి నమస్కారం చేశారంట. 3 మాత్రం అలాగే ఉంటున్నారంట. మీరందరూ సాష్టాంగపడిపోయారు అనుకోండి, అందులోకి 2 ఎవరు ఉంచున్నారనుకోండి, ఈజీగా కనపడతారు అందరికి. అందులోకి వీరి మీద ఎప్పుడు నెపం మోపుదామని ఎదురు చూస్తున్న వారు అనేకులు వారి పక్కనే ఉన్నారు. కాబట్టి వీడు మోకరించడే లేదని చూస్తారండి. మనం ప్రార్థనకి వెళ్ళి కళ్ళు మూసుకోకపోతే పక్కన కళ్ళు మూసుకోలేదే అని అడుగుతారు పక్క వాళ్ళు. నువ్వు మూసుకోలేదే అంటే, నువ్వు మూసుకున్నావు లేదు చూడటానికి, నేను మూసుకోలేదు అంటాడు. అది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, వీరు సాష్టాంగ పడుతున్నారు లేదని చూడడానికి సాష్టాంగ పడినాడు పక్కకు చూస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు 3 కూడా సాష్టాంగపడి నమస్కారం చేయలేదు. ఈ విషయాన్ని రాజుగారికి చెప్పారు. రాజా, ఇది ఒక శాసనం నువ్వు ఇచ్చావు కదా, ఎవరైతే నమస్కారం చేయడో వాడిని అగ్నిగుండంలో వేసేస్తానన్నావు కదా, ఇది వీళ్ళు 3 నీకు నమస్కారం చేయలేదు. సరే, రాజుగారి కోపం వచ్చింది. 7 అంతలు అగ్ని మండించారు. ఆ మండు గుండంలో షడ్రకు మేషకు అబేద్నెగోలను పడేశారు. బాగా గమనించండి, అగ్నిగుండాలనేవి భూమి మీద మనుషుల్ని శిక్షించడానికే ఏర్పాటు చేశారు. ఇవి మనకెందుకు చూపించాడు, ఇవి మనకెందుకు రాయించాడంటే, ఇగో భూమి మీద ఉంటున్న అగ్నిగుండాన్ని చూడాలి, ఇదిగో నువ్వు ఈ లోకం దాటిన తర్వాత అగ్నిగుండం ఉందంటే నువ్వు నమ్మాలి, అది దేవుడు చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మంచి ఎగ్జాంపుల్. పైన సూర్యుడు, మనం చెప్పాను కదా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒక మండే గోళం. సూర్యుడు గ్రహం కాదు కదండి, సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు వాయుగోళం. వాయుగోళం అంటే గాలి ఉంటుంది, గాలితో నిండిన చట్రమది. ఏం గాలి అంటే హైడ్రోజన్, హీలియం అని 2 రకాల గాలులు ఉన్నాయి, 2 రకాల ఆవిర్లు అన్నమాట. హైడ్రోజన్, హీలియం 74%, హైడ్రోజన్ 26% ఎంతో సంథింగ్ ఉంటుంది ఇంచుమించు. ఇంతకీ కనపడదండి, అది నీకు మండుతుంది కాబట్టి కనపడుతుందండి. అర్థమవుతుందా? సూర్యుడు చంద్రుల్లాగా కనపడ్డావు, ఎందుకంటే చంద్రుల్లాగా మట్టి కాదైనా, చంద్రుల్లాగా చవట మట్టి కాదే అది సూర్యుడు. సూర్యగోళం ఉంది మనకు కనబడుతుంది. గోళం మట్టి కాదు, పదార్థం కాదు, గాలి, వాయువులు, గ్యాసెస్ అంటారన్నమాట. అట్లా ఎందుకు కనబడుతుంది ఎందుకు కనబడుతుంది? అది మండుతుంది కాబట్టి కనబడుతుంది. దాని వ్యాసం అని చెప్పమంటారు, దాని వ్యాసం, దాన్ని రౌండప్ ఏరియా, వైశాల్యం. మన భూమి ఉంది కదా, భూమి ఎంత ఉంది కదా, చాలా పెద్ద కదా భూమి. ఇలాంటి భూములు 15 లక్షల భూములు కలిపితే ఒక్క సూర్యుడు అండి. మనలాంటి భూములు ఉన్నాయి కదా, ఈ భూములు 15 లక్షల భూములు కలిపితే ఒక్క సూర్యుడు అండి. అంత పెద్దదే. ఏంటిది? సూర్యగోళం అంత పెద్దదే. ఏంటి ఎంతకిది? మండే గోళం. ఎప్పటి నుంచి మండుతుంది? ఈవేళ మంట ఎక్కువ ఉంది, రాత్రి మంట తక్కువ ఉంది, మొత్తం ఆరిపోయింది సూర్యుడు అంటకుండా. నీ పొయ్యిలాగా ఆరిపోద్ది ఏంటి? ఏమన్నా మన పొయ్యిలాగా, మన గ్యాస్ మంటలాగా ఆగిపోద్దా? గ్యాస్ అయిపోతే మంట ఆగిపోద్ది పొయ్యిలోది. కానీ సూర్యుడు
ఆగలేదు. ఎంతకాలం నుంచి మండుతున్నాడు ఆయన? ఎంతకాలం నుంచి మండుతున్నాడు? సూర్యుడు ఉన్నాడో మండుతున్నాడో నమ్మాలి. అగ్నిగుండం ఉంది, నిన్ను కూడా మండిస్తుంది, నమ్మాలి. సరే, రెండో ప్రశ్న ఏంటంటే ఎంతకాలం? ఎంతకాలం అంటే యుగ యుగములు అంటుంది బైబిల్. ఏమంటుందంటే యుగ యుగములు కాలం. సరే అయితే ఓకే, యుగ యుగములే. ఏంటి ఆధారం? ఎంతకాలం మండుతుందండి? ఏదారం 100 కేజీలు పుల్లట్టుకొచ్చిన సందాలకే కాలిపోతాయి, ఆరిపోతాయి. సూర్యుని చూడండి, 15 లక్షల కోట్ల సంవత్సరాలు అయిందంటండి సూర్యుడు పుట్టి 15 లక్షల కోట్ల సంవత్సరాలు. ఇది మనకు అర్థమవుదు. మన రాష్ట్ర అప్పు 6 లక్షల కోట్లు, 62 లక్షల కోట్లు అంటే అర్థమవుద్ది తెలివైన వాళ్ళకి. అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది ఈ లక్షల కోట్లు. మనకేం అర్థం? మనకి ఎంతసేపు 100, 1000, 2000, 5000, 10,000, 20,000, ₹1,00,000 దాకా తెలుసు తప్ప అంతకంటే ఎక్కువైతే మనకు కూడా అంత. ఈ లెక్కేంటి తెలుసా? 15 లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఒకే విధంగా మండుతున్నాడంట. అంటే అర్థం ఏంటి? సూర్యున్నే మండిస్తున్న దేవుడు యుగ యుగాల పాతాళంలో మంటను కూడా పుట్టించగలడు. పుట్టించలేడా? మరి సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇది ఆపేతను ముందు